హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనమైతే ట్రిపుల్ ఈ బ్రాంచ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది స్టూడెంట్స్ అన్న ట్రిపుల్ ఈ బ్రాంచ్ గురించి చెప్పండి. ట్రిపుల్ ఈలో అసలు ఏముంటది? ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటది? ఏమేం స్పెషలైజేషన్స్ ఉంటాయి? ఎలాంటి కంపెనీస్‌లో మనకి ప్లేస్‌మెంట్ రావచ్చు? ప్యాకేజ్ ఎంతుంటది? అసలిప్పుడు ట్రిపుల్ ఈ తీసుకోవడం కరెక్టేనా? ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది? కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? వీటన్నిటి గురించి డౌట్స్ అడుగుతుండే. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే ట్రిపుల్ ఈకి రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్డ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో అంటే ఒక గైడ్ మీకైతే క్రియేట్ చేసిన ట్రిపుల్ ఈకి రిలేటెడ్. సో, ఈ గైడ్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ తీసుకొని అందులో ఇంటెల్, క్వాల్కమ్ లాంటి టాప్ కంపెనీస్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళతో డిస్కస్ చేసి క్రియేట్ చేసిన గైడ్ అన్నమాట. ఆ గైడ్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేస్తా. బట్ ఐ వుడ్ హైలీ రికమెండ్ మీరు ఒకవేళ ట్రిపుల్ ఈ తీసుకుందామా లేదా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటే, మీరు ఫస్ట్ ఎళ్లి ఆ గైడ్ మొత్తం చదవండి. ఒక 20 మినిట్స్ పట్టొచ్చు మాక్సిమం అంతే. అంతకన్నా ఎక్కువ పట్టదు. కానీ మీకు క్లారిటీ అయితే ఉంటదబ్బా! సూపర్ క్లియర్ క్లారిటీ అయితే ఉంటది. అసలు ట్రిపుల్ ఈలో ఏముంటది? మీకు సెట్ అవుతదా? లేదా? అనే క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అయితే మీకొచ్చేస్తది. ఓకే. సో, మీకది చూపియబోతున్నా. అండ్ అలాగే మన ఛానెల్‌లో ఆల్రెడీ మనం సీఎస్‌సి అలాగే ఈసీఈ అలాగే మెకానికల్‌కి సంబంధించి సేమ్ ఆ బ్రాంచెస్ తీసుకొని మంచి కంపెనీస్‌లో ప్లేస్ అయిన స్టూడెంట్స్‌తో డిస్కస్ జేసి, ఆ బ్రాంచ్‌కి సంబంధించిన ఒక డీటెయిల్డ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ వీడియోస్ జేసినా మన ఛానెల్‌లో ఉన్నాయి. వెళ్లి జూసుకోండి. సో, ఫస్ట్ మనం ఇప్పుడు ట్రిపుల్ ఈ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ట్రిపుల్ ఈలో మనకి ఫస్ట్ అసలు ట్రిపుల్ ఈలో ఏముంటది? ట్రిపుల్ ఈలో అసలు మనకి ఏమేమి నేర్చుకుంటాము? అనే దాని మీద ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో, చూసుకుంటే అసలు ట్రిపుల్ ఈ బ్రాంచ్ అనేది మెయిన్‌గా దేనితో డీల్ చేస్తది అంటే డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్, హోమ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో, మీకు మీ ఇంట్లో గానివ్వండి, లేదా బయట పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్‌లో ఏవైతే ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయో, పవర్ సిస్టమ్స్ ఉంటాయో, కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీకి సంబంధించిన డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా ట్రిపుల్ ఈ బ్రాంచ్‌లో అయితే కవర్ అవుతాయన్నమాట. సో, దీన్ని బట్టి మీకు ఒక ఒక అండర్‌స్టాండింగ్ అయితే రావాలి. ఇది ఎంత ఇంపార్టెంటో అని. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ లేదా పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ అనేది ఎక్కడైనా ఉంటాయి కదా! మన ఇంట్లో ఉంటాయి, బయట ఉంటాయి, ఇండస్ట్రీస్‌లో ఉంటాయి, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లైక్ రైల్వే స్టేషన్స్, మెట్రో లేదా ఎయిర్‌పోర్ట్స్ ఎక్కడైనా గూడా ఉంటాయి మనకవి. ఓకే. సో, అందుకే అంటారు చాలామంది దట్ ట్రిపుల్ ఈ ఈస్ కైండ్ ఆఫ్ ఒక ఎవర్‌గ్రీన్ బ్రాంచ్ లాగా. దీనికి ఒక ట్రిపుల్ ఈకంటూ ఒక పాయింట్ తర్వాత డిమాండ్ పడిపోవడం. ఇప్పుడు చాలామంది సీఎస్‌సికి డిమాండ్ పడిపోయిందంటున్నారు కదా! సో, ట్రిపుల్ ఈకి అలా ఉండదు. ట్రిపుల్ ఈ ఇట్స్ నాట్ లైక్ సడెన్‌గా ఏఐ వచ్చేసి మీ ఏదైతే ఫండమెంటల్స్ ఉంటాయో, ఓకే. ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, పవర్ సిస్టమ్స్ లేదా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఫండమెంటల్స్‌నయితే ఏఐ చేంజ్ చేయలేదు. ఆ ఫండమెంటల్స్ అర్థం చేసుకొనే బిల్డ్ చేయాలి ఎవరైనా. సో, ఆ వేలో ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఇస్ వెరీ, వెరీ సేఫ్. ఇన్‌ఫాక్ట్ ఆల్ కోర్ బ్రాంచెస్ ఆర్ వెరీ, వెరీ సేఫ్ ఇన్ థాట్ వే. సో, ఇందులో మనం జూసుకుంటే అసలు ట్రిపుల్ ఈ ఎందుకంత పాపులర్? ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ ఆర్ వేరే ఎవరైనా గూడా ఎందుకు రికమెండ్ జేస్తారు అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడైనా ఎసెన్షియలే. ఏ సివిలైజేషన్ కన్నా ఇప్పుడు మనం ఇండియాలోనే జూసుకుంటే స్మార్ట్ సిటీస్ అంటున్నారు. ఉన్న సిటీస్‌ని మెట్రో సిటీస్ జేస్తున్నారు. మెట్రో సిటీస్‌ని ఇంకా ఎక్కువ ఇంకా దానిలో మెట్రో స్టేషన్స్ అని, ఫ్లైఓవర్స్ అని, అదని ఇదని బిల్డ్ చేస్తూనే ఉన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎసెన్షియల్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా, డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా. అండ్ అందులో మీరు జూసుకుంటే మనకి పవర్ గ్రిడ్స్ నుంచి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వరకు ప్రతీదీ గూడా ట్రిపుల్ ఈ ప్రిన్సిపల్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. అదొకటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సెకండ్ వచ్చేసి మీరు జూసుకుంటే పవర్ జనరేషన్ లేదా మనకి ఏదైతే ఆ నీడ్ ఉందో అది అక్రాస్ ఇండస్ట్రీస్ ఉంటది. రైట్. సో, మీరు ఏ ఇండస్ట్రీస్ తీసుకున్నా గూడా అందులో ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ, పవర్ యొక్క ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా కావాల్సిందే ఎసెన్షియలే. సో, అన్ని ఇండస్ట్రీస్‌లో డిమాండ్ ఉంటది. గవర్నమెంట్ సైడ్ గూడా సూపర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. రైల్వేస్‌లో, పీఎస్‌యూస్‌లో
డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో. అండ్ గుడ్ థింగ్ ఈస్ ఇప్పుడు ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ బూమ్ నడుస్తుంది. మీరు ఇండియాలో చూసుకుంటే ప్రెజెంట్ గవర్నమెంట్ కూడా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ తీసుకొనొస్తుంది. ఓకే. సో ఇందులో కూడా అగైన్ ట్రిపుల్ ఈ ఇంజినీర్సే ఫోర్ ఫ్రంట్‌లో ఉంటారు. ట్రిపుల్ ఈ ఇంజినీర్స్‌కి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అగైన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ట్రిపుల్ ఈ. సో డిమాండ్ అయితే అస్సలు తగ్గదు. అండ్ అలాగే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ తీసుకోండి. అండ్ మనకి ట్రిపుల్ ఈలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త స్పెషలైజేషన్స్ వస్తున్నాయి. దాని గురించి డిస్కస్ చేస్తాం. సో మీకైతే ఒక అండర్‌స్టాండింగ్ వచ్చేసేయాలి దట్ ట్రిపుల్ ఈ అనేది అసల డిమాండ్‌లో ఉందా? అండ్ ఫ్యూచర్‌లో ఏంటి అంటే లేదు, డిమాండ్‌లో ఉంది. ఫ్యూచర్‌లో దీని డిమాండ్ ఇంకా పెరగచ్చు. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే గ్లోబల్ ఒకవేళ ఎలక్ట్రికల్ మార్కెట్ తీసుకుంటే ఎక్విప్‌మెంట్ మార్కెట్ బై 2023 ఇట్ వాస్ 1.2 ట్రిలియన్ అయితే బై 2030 ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు బి $1.8 ట్రిలియన్. అండ్ ఇండియాస్ పవర్ సెక్టార్ కూడా ప్రెజెంట్ $150 బిలియన్ దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ $250 బిలియన్ వరకెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ ఒక్కటే తీసుకున్నా అందులో ఆల్మోస్ట్ 3.4 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి 2030 కల్లా. అండ్ ఒక రిపోర్ట్ ప్రకారం, ఒక కంపెనీ చేసిన రిపోర్ట్ ప్రకారం బై 2027 ఇండియాలో 2,50,000 స్కిల్డ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ షార్టేజ్ రాబోతుంది. అండ్ ఎందుకంటే ద సింపుల్ రీజన్ అబ్బా, లాస్ట్ 3-4 ఇయర్స్ అందరూ కూడా సీఎస్‌సి అని, సాఫ్ట్‌వేర్ అని అక్కడికే వెళ్ళిపోయినారు అందరూ. ఓకే. సో ఈ ఏఐ వచ్చేసిన తర్వాత కొంచెం అక్కడ డిమాండ్ తగ్గింది. ఓకే. అండ్ సడెన్‌గా ఎలక్ట్రికల్ ఇంజినీర్స్‌కి, ఈసీఈకి వాళ్ళకి డిమాండ్ అయితే పెరిగింది. సో ప్రెజెంట్ ఎవరైతే ట్రిపుల్ ఈ తీసుకుందాం అనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉందో, ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ యూ. మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి నెక్స్ట్ 3-4 ఇయర్స్‌లో. డెఫినిట్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగో గవర్నమెంట్ కూడా మీరు చూసుకుంటే కొన్ని కోట్లు, 50,000 కోట్లు, 75,000 కోట్లు అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తుంది. పవర్ ట్రాన్స్‌మిషన్‌లో, రెన్యూవబుల్ ఎనర్జీలో, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ త్రూ ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకొస్తుంది. అండ్ ప్రతి దానిలో కూడా ట్రిపుల్ ఈ ఇంజినీర్స్‌కి డిమాండ్ హై ఉందబ్బా. అండ్ ఆల్సో ఈవీస్ కూడా, అక్కడ కూడా ట్రిపుల్ ఈ ఇంజినీర్స్‌కి డిమాండ్ ఉంటది. సో ఇవన్నీ కూడా ట్రిపుల్ ఈ వాళ్ళకి సపోర్ట్‌గా ఉన్నాయి. కానీ దట్ డజంట్ మీన్ మీరు బ్లైండ్‌గా కళ్ళు మూసుకొని నేను ట్రిపుల్ ఈ తీసుకుంటా అంటే లేదు. ట్రిపుల్ ఈ ఈస్ కన్సిడర్డ్ యాస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ బ్రాంచెస్ ఇన్ ఇంజినీరింగ్. మీరు ట్రిపుల్ ఈ స్టూడెంట్ ఎవరినైనా అడగండి, "అన్న ఈజీ ఉంటదా?" అంటే, "లేదురా చుక్కలు కనిపిస్తాయి 4 ఏళ్ళు నీకు" అని పక్కా అంటారు. ఎందుకు అంటారు అంటే, ఒకటి ఫస్ట్‌లీ ట్రిపుల్ ఈలో అసలు మీరు ట్రిపుల్ ఈ ఎంటర్ అవ్వాలి అంటే మీకేం గావాలి? ఒకటి, మీరు మ్యాథ్స్, ఎస్పెషల్లీ మ్యాథ్స్‌లో కాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, వెక్టార్ కాలిక్యులస్, వెక్టార్ ఆల్జీబ్రా ఇవి మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలబ్బా. ఓకే. అండ్ అలాగే మీకు ఫిజిక్స్‌లో కూడా ఎస్పెషల్లీ మనకి 12థ్ క్లాస్ ఫిజిక్స్ తీసుకోండి. ఎలక్ట్రిసిటీ తీసుకోండి, మాగ్నెటిజం తీసుకోండి, మెకానిక్స్ తీసుకోండి. ఇవి చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎస్పెషల్లీ 12థ్ క్లాస్ ఫిజిక్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉండాలి మీరు. అప్పుడు మీకు ట్రిపుల్ ఈలో కంఫర్టబుల్ ఉంటారు. మీ బేసిక్స్ అన్నీ క్లియర్ అయి ఉంటాయి. దాంతో పాటు మీకు స్క్రీన్ మీద క్వెషన్స్ కనిపిస్తున్నాయా? దట్ మీకు స్ట్రాంగ్ మ్యాథమెటికల్ అండ్ అనాలిటికల్ ఎబిలిటీస్ ఉండాలి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఎట్లా వర్క్ అవుతాయి, మెషిన్స్‌లో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఎట్లా వర్క్ అవుతాయి అని ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్‌సెట్ ఉండాలి. అండ్ అలాగే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి ట్రిపుల్ ఈ ఛాన్స్ ఉంటే ట్రిపుల్ ఈకి సంబంధించి ఏమైనా లెక్చర్స్ చూడండి. జస్ట్ ఒకసారి అలా అలా ఏదో ఒక లెక్చర్ అలా జస్ట్ రాండమ్‌గా చూడండి, కొంచెం ఫార్వర్డ్ చేసి. మీకు కనిపిస్తాయి అందులో ఉన్న సర్క్యూట్ అనాలిసిస్, సిస్టమ్ డిజైన్ టాపిక్స్ చాలా పేషెన్స్ కావాలి. ఎందుకంటే చాలా కాంప్లెక్స్‌గా ఉంటాయి. అండ్ చాలా టైం పడతదంటారు స్టూడెంట్స్. ట్రిపుల్ ఈలో ల్యాబ్ వర్క్ కూడా చాలా టఫ్ అంటారు. సో అందుకే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మజా వస్తది. ఇంట్రెస్ట్ లేకుండా తీసుకుంటే చుక్కలు కనిపిస్తాయని స్టూడెంట్స్ చాలా మంది అంటారు. అందుకే గుడ్ విజువలైజేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే థియరిటికల్ కాన్సెప్ట్స్ అండ్ దాని యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, ఈ రెండిటికి సంబంధించి విల్లింగ్‌నెస్ ఉండాలి. లేదు, థియరీ నేను ప్రాపర్‌గా నేర్చుకుంటా, ఇన్ డెప్త్‌లో నేర్చుకుంటా, దాన్ని ప్రాక్టికల్‌గా ఎలా వర్క్ అవుతుందో కూడా తెలుసుకుంటా. ఈ రెండిటికి సంబంధించి ఆ ప్యాషన్, ఆ ఎంతూజియాజం అయితే ఉండాలబ్బా. అండ్ ఇవైతే మెయిన్ చెప్తాం. ఇవన్నీ మీకు ఇక్కడ క్వెషన్స్ కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద. ఇవన్నీ మీలో ఉంటే మాత్రం సేఫ్‌గా మీరైతే ట్రిపుల్ ఈ అయితే కన్సిడర్ చేయొచ్చు కాన్ఫిడెంట్‌గా. ఓకే. అయితే దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే, సరే అన్న ఇప్పుడు ప్రెజెంట్ ఓకే. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ట్రిపుల్ ఈ అంటే ఏ సెక్టార్‌లో ఎక్కడెక్కడ మనకి స్కోప్ ఉంది అంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు కాబట్టి 2031లో గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి డెఫినిట్‌గా చెప్తున్నా ఈవీ సైడ్ మీకు సూపర్ డిమాండ్ ఉంటది.
అప్పటికి ఈవీ ఇంకా మెచ్యూర్ అయ్యి ఉంటది ఆ ఇండస్ట్రీ. ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఉంటది. ఇండియాలో ఈవీ అడాప్షన్ గూడా చాలా చాలా పెరిగేసి ఉంటది అప్పటికి. సో, డెఫినైట్‌లీ ఆ కేస్‌లో ఇప్పుడు మీరు చూడండి ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జూసుకోండి ఆర్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ తీసుకోండి. ఇవన్నీ మేబీ కొత్త టర్మ్స్ అనిపియచ్చు మీరు. కానీ మీరు కొంచెం అండర్‌స్టాండ్ జేసుకోండి. ఇప్పుడు ఈవీ అడాప్షన్ పెరగాలి అంటే దాని యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఆ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి అంటే అవన్నీ డెవలప్ జేసేది ఏ ఫండమెంటల్స్ మీద డెవలప్ జేస్తారు? ట్రిపుల్ ఈ ఫండమెంటల్స్ మీద డెవలప్ చేస్తారు కదా! సో, అందుకే చెప్తున్నాను ఈవీ డెఫినైట్‌లీ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ గూడా సూపర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సోలార్, విండ్ మొన్నెప్పుడో ఎక్కడో ఏదో ప్లేస్‌కెళ్తుండే నేను. దారిలో మొత్తం అంతా విండ్ ఎనర్జీకి సంబంధించి ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇన్‌ఫాక్ట్ చాలా ప్లేసెస్‌లో ఐ థింక్ విండ్ ఎనర్జీకి సంబంధించి ఆ టర్బైన్స్ అవన్నీ గూడా విండ్ మిల్స్ గూడా ఇన్‌స్టాలేషన్ జూస్తున్నా. అండ్ అలాగే సోలార్ అడాప్షన్ గూడా విపరీతంగా పెరిగింది లాస్ట్ ఒక 1, 2 ఇయర్స్ నుంచి ఇండియాలో. అండ్ ఫర్దర్‌గా డౌన్ ద లేన్ 4 ఇయర్స్ తర్వాత డెఫినైట్‌లీ ఇంకా ఎక్కువుంటది. సో, డెఫినైట్‌లీ రెన్యూవబుల్ సైడ్ గూడా మీకు మంచిగా అక్కడ ఛాన్స్ ఉంటది. అండ్ అలాగే మనకి స్మార్ట్ గ్రిడ్స్ వస్తున్నాయి. ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. అక్కడ గూడా మనకి ఛాన్స్ ఉంటది మీ ట్రిపుల్ ఈ వాళ్ళకి. సో, అందుకే ట్రిపుల్ ఈ వాళ్ళకి డెఫినైట్‌లీ 5 ఇయర్స్, 4 ఇయర్స్ డౌన్ ద లేన్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇండస్ట్రీస్ ఇంకా మంచిగా రాబోతున్నాయి. అంటే కంపెనీస్ రాబోతున్నాయి. ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి ఇందులోకి, ఈ స్పేస్‌లోకి. సో, డిమాండ్ అయితే ఉంటదబ్బా! ఓకే. అండ్ దాంతో పాటు అన్న ట్రిపుల్ ఈలో మరి ఏ స్పెషలైజేషన్స్ ఉంటాయి? ఓకే. అది డౌట్ ఉండొచ్చు మీకు. సో, దానికి సంబంధించి అగైన్ ఈ గైడ్‌లో మీకు ట్రిపుల్ ఈకి సంబంధించిన సిలబస్ అంతా ఉంటది. మీరు చూడండి. కోర్ సబ్జెక్ట్స్ ఇవి ఉంటాయి మీకు. సర్క్యూట్ అనాలిసిస్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ అండ్ హై వోల్టేజ్ ఇంజినీరింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే మ్యాథ్స్ కూడా హెవీగా ఉంటది మీకు. ఇంజినీరింగ్ మ్యాథ్స్ ఉంటది. కాంప్లెక్స్ అనాలిసిస్ ఉంటది. వెక్టార్ కాలిక్యులస్ ఉంటది. ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఉంటాయి. అలాగే మీరు ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకోవాల్సొస్తది కొన్ని సబ్జెక్ట్స్‌కి. సి ప్లస్ ప్లస్, మ్యాట్లాబ్, ఇంకా పైథాన్, స్కాడా ప్రోగ్రామింగ్ ఇవన్నీ నేర్చుకోవాల్సొస్తుంది. సో, ఇవన్నీ మనకి గైడ్‌లో అయితే ఉంటాయి. అందుకే గైడ్ ఒకసారి చదివేసేయండి. బట్ నా పాయింట్ ఏంటంటే ఇందులో నేను మీకు కవర్ చేద్దాం అనుకునేది ఇది. మీ కెరియర్ ఆపర్చునిటీస్ తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. మీరు ఇగో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్ ట్రిపుల్ ఈ కంపెనీస్ ఏమున్నాయన్నా అంటే మీరు అగైన్ డిపెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ జనరేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఎన్‌టీపీసీ ఉంది, ఎన్‌హెచ్‌పీసీ ఉంది, టాటా పవర్ ఉంది, అదానీ పవర్ ఉంది, జిండల్ పవర్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? అక్కడ బీహెచ్‌ఈఎల్, ఎల్&టీ, ఏబీబీ, సీమెన్స్, స్నైడర్ ఇంకా జనరల్ ఎలక్ట్రిక్ ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీసే. పవర్ ట్రాన్స్‌మిషన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? అక్కడ స్ట్రెయిట్ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీస్ ఉంటాయి. రైల్వేస్ సైడ్ ఇండియన్ రైల్వేస్ పెద్ద మంచి మంచి పోస్టులు ఉంటాయి ట్రిపుల్ ఈ వాళ్ళకి. ఆయిల్ అండ్ గ్యాస్ సైడ్ కూడా ఓఎన్‌జీసీ, ఐఓసీఎల్, బీపీసీఎల్ వీటన్నిటిలో మీకు ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. స్టీల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా మీకు ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ సెక్టార్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ట్రిపుల్ ఈ వాళ్ళకేంటంటే అందరితో కంపేర్ చేస్తే అన్ని బ్రాంచెస్‌తో కంపేర్ చేస్తే ట్రిపుల్ ఈ వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఎక్కువ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. ఎక్కువ రిక్రూట్‌మెంట్ అవుతూ ఉంటది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఇండియన్ రైల్వేస్, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, బీహెచ్ఈఎల్ పెద్ద పెద్ద పీఎస్‌యూస్ అన్నిట్లో గూడా ట్రిపుల్ ఈ వాళ్ళకైతే ఓపెనింగ్స్ ఉంటాయబ్బా! ఓకే. సో, ఈ జాబ్ రోల్స్ ఏంటి? అందులో మీరేం చేయబోతున్నారని కూడా క్లియర్‌గా మెన్షన్ చేషిన స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ గైడ్‌లో చదివేసేయండి. అండ్ సాలరీ ఎక్స్‌పెక్టేషన్ ఎంతుండొచ్చన్నా అంటే ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి 3-8 ఎల్‌పీఏ మధ్యలో ఉండొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఐటీ సైడ్ ఎళ్తున్నారంటే సరే అది కంప్లీట్‌లీ డిఫరెంట్ సినారియో. ఓకే. నేను దాని గురించి డిస్కస్ చేయను. అంటే నా పాయింట్ ఏంటంటే నువ్వు ఒక బ్రాంచ్ తీసుకొని ఫర్దర్‌గా నేను సాఫ్ట్‌వేర్ సైడే ఎళ్దాం అనుకుంటున్నా అంటే అది నో పాయింట్ డిస్కసింగ్ అబౌట్ ట్రిపుల్ ఈ సో మచ్ కదా! మీకు ఎలాగో మీరు మైండ్‌లో ఫిక్స్ అయ్యారు కాబట్టి పెద్ద డిస్కస్ ఎందుకు చేయాలి? ఈ వీడియో అనేది నేను సింపుల్‌గా ఎవరైతే ట్రిపుల్ ఈ తీసుకొని అందులో కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా. ఓకే. అలాగే పీఎస్‌యూ సైడ్ మీరు చూసుకుంటే అక్కడ డెఫినైట్‌లీ అప్ టు 12, 13 ఎల్‌పీఏ స్టార్టింగ్ సాలరీ ఉంటది. అండ్ అది గవర్నమెంట్ జాబ్ కాబట్టి జాబ్ సెక్యూరిటీ ఉంటాయి. మస్తు అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ కొంచెం మీకు ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ సాలరీ పెరుగుతది. ఒక సీనియర్ లెవెల్ 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి మీకు డెఫినైట్‌లీ సాలరీ ఒక 15-35 ఎల్‌పీఏ మధ్యలో అయితే ఉంటదబ్బా! అండ్ అలాగే కొన్ని స్పెషలైజ్డ్ రోల్స్‌కెళ్తే ఇంకా హైయర్ ప్యాకేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి. మేబీ సాలరీ పరంగా కొంచెం ప్రైవేట్‌తో కంపేర్ చేస్తే తక్కువ అనిపియచ్చు. కానీ ఎక్సలెంట్ జాబ్ సెక్యూరిటీ ఉంటది మీకు. అండ్ సూపర్ అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మీరు టాప్ రిక్రూటర్స్, పీఎస్‌యూస్ అయితే ఇవి. ప్రైవేట్ సైడ్ ఎళ్దాం అనుకుంటే టాటా పవర్, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ అయితే ఉంది. పీఎస్‌యూస్‌లో మనకి బీహెచ్‌ఎల్, ఇండియన్ రైల్వేస్ ఉంది. కన్సల్టెన్సీ సైడ్ కూడా ఉంటది. కన్సల్టెన్సీ సైడ్ ఎళ్దాం అనుకుంటే టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ఇవన్నీ కంపెనీస్ ఉంటాయి. అలాగే ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఎళ్దాం అనుకుంటే ఏబీబీ, సీమెన్స్,
స్నైడర్ ఎలక్ట్రిక్, ఎల్&టీ ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నమాట అక్కడ. ఓకే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కొన్ని స్పెషలైజేషన్స్ చూపిస్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మనం అంటే ఇదొక్కటి మనం డిస్కస్ చేస్తే అయిపోతుంది. ఓకే. సో, ఇక్కడ ఎక్కడుందబ్బా ఈ స్పెషలైజేషన్స్ గూడా ఇందులోనే యాడ్ జేసి పెట్టిన. ఒక్క నిమిషం ఆగండి. లెట్ మీ జస్ట్ సెర్చ్. ఇందులో చాలా డిఫరెంట్ పాయింట్స్ అన్నీ ఉన్నాయబ్బా! స్టూడెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకొని, దానికి తగ్గట్టుగా ఇదైతే ప్రిపేర్ చేషినాం. సో, డీటెయిల్డ్‌గా ఉంటుంది. సిలబస్ గూడా యాడ్ జేసి పెట్టినాం. సో, డెఫినైట్‌లీ గో త్రూ దిస్. ఇది చూడండి ఒకసారి. ఎందుకంటే మీకు తెలియాలి ఫ్యూచర్‌లో అంటే ట్రిపుల్ ఈ అంటే జస్ట్ ట్రిపుల్ ఈ మాత్రమే గాదు. సో, నార్మల్‌గా ట్రిపుల్ ఈలో స్పెషలైజేషన్స్, ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్ తీసుకుంటే ఇప్పుడు సీఎస్‌సి సైడ్ ఏఐ అంటాడు, సైబర్ సెక్యూరిటీ అంటాడు, డేటా సైన్స్ అంటాడు, ఇంకా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటాడు. ఇలాంటి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ చెప్తూ ఉంటాడు. అలాగే ట్రిపుల్ ఈలో గూడా ఉంటాయి. పవర్ సిస్టమ్ సైడ్ ఎళ్ళొచ్చు మీరు. అక్కడ మీ కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. లేదా ఎలక్ట్రికల్ మెషిన్స్ సైడ్ వెళ్ళొచ్చు. లేదా పవర్ ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళొచ్చు. కంట్రోల్ సిస్టమ్స్ వైపు వెళ్ళొచ్చు. హై వోల్టేజ్ ఇంజినీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు. లేదా ఇండస్ట్రియల్ డ్రైవ్స్ వీటన్నిటి మీద మీరు సెపరేట్‌గా ఎంటెక్‌లో స్పెషలైజేషన్ జేయొచ్చు. ఎంటెక్‌లో గేట్ రాసి ఐఐటీస్‌కెళ్ళి అక్కడ మంచిగా స్పెషలైజేషన్ చేస్తే ఇంకా సూపర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ దీంతో పాటు కొన్ని మోడర్న్ స్పెషలైజేషన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. లైక్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ మీద, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఇదైతే చెప్తున్నా కదా! స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీకి సంబంధించి పిచ్చ డిమాండ్ ఉంది. నెక్స్ట్ వచ్చే 4, 5 ఇయర్స్‌లో డిమాండ్ డబుల్, ట్రిపుల్ అవుతది. అండ్ ఈ టెక్నాలజీలో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి హై సాలరీస్ అబ్బా! ఫ్రాంక్‌గా చెప్తున్నా హై సాలరీస్ 40, 50 లాక్స్ కూడా పే చేస్తున్నాయి కంపెనీస్. సో, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ సిస్టమ్స్ మీద గూడా, ఈవీస్ మీద గూడా స్పెషలైజేషన్ ఉంది. సో, ఈవీస్‌లో స్పెషలైజేషన్ చేస్తే మాత్రం సూపర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, పవర్ క్వాలిటీ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్, అలాగే ఎమర్జింగ్ ఏరియాస్ తీసుకుంటే మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఎనేబుల్డ్ పవర్ సిస్టమ్స్, ఎనర్జీ ఇంటర్నెట్ అండ్ బ్లాక్ చైన్, వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌ఫర్, గ్రీన్ హైడ్రోజన్ సిస్టమ్స్ ఇవన్నీ ప్రెజెంట్ ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెషలైజేషన్స్‌లో జేసి మంచి కంపెనీస్‌లో మంచి ప్యాకేజెస్‌లో పనిజేస్తున్నారు. ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ జేస్తున్నారు. సో, అదనమాట. సో, ట్రిపుల్ ఈ డెఫినైట్‌లీ ఒకవేళ ఇందాక చెప్పినా గదా! నేను ఇందాక చెప్పిన కొన్ని పాయింట్స్ మీకు ఓకే అనుకుంటే, మీకు ఫిజిక్స్ 12థ్ క్లాస్ మంచిగా వచ్చు నాకు. అండ్ నాకు డెఫినిట్‌గా ఈ ఇండస్ ఈ ఈ ఈ బ్రాంచ్ నాకు చాలా ఎక్సైటింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే మాత్రం గో ఫర్ ఇట్. అంటే ఇదేంటంటే నేను వెంటనే బీటెక్ అయిపోయిన తర్వాతనే నాకు 50, 20 ఎల్‌పీఎస్ సాలరీ వచ్చేయాలి. అలాంటి ఎక్స్‌పెక్టేషన్‌తో ట్రిపుల్‌లోకి జాయిన్ అవ్వకండి. ట్రిపుల్ ఈ ఆర్ ఏదైనా కోర్ బ్రాంచ్ గానివ్వండి. ట్రిపుల్ ఈ అవ్వండి, ఈసీఈ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి. ఇవన్నీ లాంగ్ టర్మ్ గేమ్ అన్నమాట. అంటే బీటెక్ అయిపోగానే మేబీ మీరనుకున్నంత సాలరీ రాకపోవచ్చు. కానీ మీరు కొంచెం కరెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి, గేట్ క్రాక్ జేసి, లేదా మీరు ఫారిన్‌లో మంచి యూనివర్సిటీలో ఎంఎస్ క్రాక్ జేసి, అక్కడికెళ్ళి ఇందాక చూపించిన కదా! ఇగో మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. ఇలాంటి మోడర్న్ ఎమర్జింగ్ ఏరియాస్‌లో స్పెషలైజేషన్ జేస్తే మాత్రం అంటే అప్పుడు మీకొచ్చే సాలరీ, అప్పుడు మీకొచ్చే పొజిషన్స్, అప్పుడు మీకొచ్చే ప్రాజెక్ట్స్ అసలు మీరింక వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. యూ విల్ హావ్ ఎ వెరీ స్టేబుల్ కెరియర్ అండ్ వెరీ స్టేబుల్ లైక్ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ యుల్ బీ డెఫినైట్‌లీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ కంపేర్డ్ టు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ప్రెజెంట్ కొంచెం ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ఎ కైండ్ ఆఫ్ రీసెట్ మోడ్‌లో ఉందది. ఎప్పుడు ఎప్పుడు ఏం నడుస్తుందో తెలియట్లేదు. సో, అగైన్ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ టు దిస్ కోర్ ఇంజినీరింగ్ బ్రాంచెస్. మీరిప్పుడు ఇందులో గూడా జోసాలో గూడా పెద్ద పెద్ద అంటే టాప్ ఐఐటీస్‌లో గూడా సడెన్‌గా కోర్ బ్రాంచెస్‌కి కట్ ఆఫ్ తగ్గింది. ఒకప్పుడు కోర్ బ్రాంచెస్‌కి కట్ ఆఫ్ చాలా హై ఎళ్తుండే. సీఎస్‌సి ఇలాంటి బ్రాంచెస్‌కి కట్ ఆఫ్ చాలా తక్కువుంటుండే. కానీ ఇప్పుడు కోర్ బ్రాంచెస్‌కి కట్ ఆఫ్ తగ్గింది. అంటే స్టూడెంట్స్ కూడా సడెన్‌గా చేంజ్ అవుతున్నారు మైండ్‌సెట్. వాళ్ళకి అర్థమైతుంది. లేదు కోర్ సైడే లాంగ్ టర్మ్ కెరియర్ ఉంటది. స్టెబిలిటీ ఉంటదని. సో, మీరు ఆ ఎక్స్‌పెక్టేషన్‌తో ఎంటర్ అవ్వండి. సబ్జెక్ట్ మంచిగా నేర్చుకోండి. ఎంజాయ్ చేయండి. డెఫినైట్‌లీ మస్తు మజా వస్తదని చెప్పిండ్రు స్టూడెంట్స్ అయితే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో, ఈ గైడ్ చదవండి. ఈ గైడ్ లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతాం. కొంచెం ఎఫర్ట్ తీసుకొని స్టూడెంట్స్‌తో డిస్కస్ చేసిన గైడ్ అబ్బా! మీకు యూజ్ అవుతదని చేసినాం. సో, పక్కా చదవండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ అలాగే ఇందాక చెప్పినట్టు ట్రిపుల్ ఈకి ఎలా చేసినానో ఈసీఈ, మెకానికల్ అలాగే మనం సీఎస్‌సి స్పెషలైజేషన్స్ మీద కూడా వీడియోస్ ఉంటాయి మన ఛానెల్‌లో. వెళ్లి చూడండి. మీ బ్రాంచ్ సెలక్షన్‌కి చాలా చాలా హెల్ప్ అయితది. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో.
మీకింకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో జెప్పండి. అండ్ టిల్ దెన్ టేక్ కేర్ గైస్. బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకా. బాయ్.